బ్రిటిషర్స్ అంట ఇండియాలో నాగుంపాములు చాలా ఉన్నాయని చెప్పి ఇండియన్స్కి ఏం చెప్పారంటే ఒక్కొక్క నాగుంపాముని చంపితే మీకు కొంచెం డబ్బులు ఇస్తాను అని చెప్పారంట. అప్పుడు ఇండియన్స్ ఏం చేస్తారంటే చాలా నాగుంపాములు చంపి బ్రిటిషర్స్ ముందు పెట్టారంట. అప్పుడు బ్రిటిషర్స్ దే యూస్ టు పే ఇండియన్స్ అనమాట. అప్పుడు కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. దే స్టార్టెడ్ బ్రీడింగ్ కోబ్రాస్ ఫామ్ పెంచడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు కోబ్రాస్ని పెంచడం, చంపడం, బ్రిటిషర్స్ ముందు పెట్టడం, డబ్బులు తీసుకోవడం. తర్వాత బ్రిటిషర్స్కి నిజం తెలిసిపోయింది, ఏంటి ఇండియన్స్ ఇట్లా పాములను పెంచి చంపి డబ్బులు తీసుకుంటున్నారని. అప్పుడు ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ చేశారనమాట. దాని తర్వాత ఏమైంది, ఆ పెరిగిన కోబ్రాస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇండియన్స్ ఏం చేశారంటే అట్లానే అడవిలోకి వదిలేసినమాట. దానివల్ల ఢిల్లీలో 3 times ఎక్కువ కోబ్రాస్ ఉన్నాయంట. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ గుడ్హార్ట్స్ లా. అంటే వెన్ ఎ మెజర్ బికమ్స్ ఏ టార్గెట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ మెజర్. మీకు ఇదెందుకు చెప్తున్నాను అంటే స్టడీస్ కూడా నాలెడ్జ్ డ్రివెన్ ఉండాలి, అంతేగాని మార్క్స్ డ్రివెన్ ఉండకూడదు. అలానే లాయల్టీ అనేది మనీతోని కొనలేము. ఒక బాస్ ఎంప్లాయ్ రిలేషన్షిప్ అనేది బాగున్నప్పుడే లాయల్టీ అనేది ఉంటుంది.